సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2000 కోట్లతో 65 ఐటీఐలను తీర్చిదిద్దాం సీఎం. ప్రభుత్వ ఐఐటీలు నిరుపయోగంగా మారాయి. వాటిలో 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వాళ్ళే పోటీ పడుతున్నారు. మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేము పాలకులం, మీరు బానిసలన్న ఆలోచన మాకు లేదు. మేము సేవకులం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తాం. పోరాడు తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ప్రస్తుత విద్యా విధానం 40 ఏళ్ళు కిందటిదే. నేటి పరిస్థితులకు తగ్గట్టు ఏటీసీలు ఏర్పాటు. విద్యార్థులు ఐటీఐలో చేరాలి. ఈ శాఖ నేనే స్వయంగా చూసుకుంటా. మల్లెపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన నేపథ్యం, నిన్న శంకుస్థాపన చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.